నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో ఏంటంటే పరుపు గురించి, అంటే మ్యాట్రెస్ గురించి అనమాట. బేసిక్గా మనం మార్కెట్లో ఏదైనా పరుపు తీసుకోవాలంటే, ఒక మ్యాట్రెస్ తీసుకోవాలంటే కనుక మినిమం వచ్చేసి 10,000 రూపాయల పైనే ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి ఏంటంటే 10 years వారంటీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే దీనికి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 84,125 రేటింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. 84,215 రేటింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 4.4 స్టార్ రేటింగ్ అనమాట. లాస్ట్ మంత్లో వచ్చేసి దాదాపు 100+ యూనిట్స్ అయితే దీన్ని కొనుగోలు చేయడం అయితే జరిగిందన్నమాట. సో అదేవిధంగా దీనికి రేట్ గురించి చెప్పిన తర్వాత మీరు షాక్ అవుతారు. అది నేను చివరిలో అయితే చెప్తాను. ముందుగా ఈ మ్యాట్రెస్ గురించి చూసుకున్నట్లయితే కనుక దీనికి వచ్చేసి 10 years వారంటీ ఇవ్వడం జరుగుతుంది. దీని డైమెన్షన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 72 inches, 36 inches, 6 inches. ఈ 72 ఏంటి, 36 ఏంటి, 6 inches అనేది క్లియర్గా చూసుకుంటే కనుక లెంత్ బార్ వచ్చేసి 72 అంగుళాలు, అంటే 6 అడుగులు అనమాట. 6 feet వచ్చేసి మనకి లెంత్ వస్తుంది. విడ్త్ వచ్చేసి 36 inches అనమాట. 36 inches అంటే కనుక 3 అడుగులు అనమాట. 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు. అదేవిధంగా దీని లెంత్ ఏదైతే ఉంటుందో అంటే 6 inches అనమాట. సో బేస్ నుంచి 6 inches పై వరకు ఇది ఉండడం అయితే జరిగింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మెటీరియల్ టైప్ గురించి నేను చెప్పే ముందు ఇది అసలు ఎంతవరకు బరువు మోయగలిగిద్ది అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంటుంది కదా. 352 pounds అంటే ఇంచుమించు 159 kilos అనమాట. సో 160 kilos. నార్మల్ ఒక పర్సన్ వచ్చేసి 80 నుంచి 90 ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఇద్దరు పడుకున్నా, లేదా 70 kgs ఉన్న వాళ్ళు ఇద్దరు పడుకున్నా, 80 kgs ఇద్దరు పడుకున్నా కానీ ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసిందంటే ఆర్థో మెమరీ ఫోమ్ అనేది వాడారు. అదేవిధంగా రెస్పాన్సివ్ సపోర్ట్ ఫోమ్ వాడారు. అదేవిధంగా హై డెన్సిటీ ఫోమ్ బేస్ అయితే యూస్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే కనుక 160 కిలోల బరువు మోస్తుంది. లెంత్ వచ్చేసి 6 feet, విడ్త్ వచ్చేసి 3 feet. అదేవిధంగా దీని వచ్చేసి బ్రెడ్త్ అన్నలా అది వచ్చేసి 6 inches ఉంటుంది అనమాట. ఇక ఇది వచ్చేసి సింగిల్ బెడ్కి అనమాట. మొత్తానికైతే దీని రేట్ వచ్చేసి ఎంతంటే 7,498, అంటే ఒక 2 రూపాయలు తక్కువ 7,500 వేసుకుంటే కనుక. అంటే ఇప్పుడు మనం ఈ 7,500 కంటే దీన్ని తగ్గించడం ఎలాగంటే ఉంది. దానికి కూడా చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి అనమాట. ఈ 7,500 దగ్గర నుంచి మనం ఇంచుమించు దీన్ని 6,000కి వచ్చేటట్టు కూడా మనం కొనవచ్చు అనమాట. అది ఎలా అంటే మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, లేదంటే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా మీరైతే కనుక తప్పనిసరిగా మంచి డిస్కౌంట్లు అయితే పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీకు దీనికి ఆఫ్ వచ్చేసి 1,250 రూపాయలు ఆఫ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మీ దగ్గర వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే కనుక 750 తగ్గిద్ది అనమాట. అదేవిధంగా మీ దగ్గర HDFC బ్యాంక్ ఉంటే మాత్రం తప్పనిసరిగా 1000 రూపాయలు తగ్గిద్ది అనమాట. ఇలా చాలా ఆఫర్లు అయితే ఉంటాయి అనమాట. క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక తప్పనిసరిగా ఇది వచ్చేసి మీకు 6,000 రూపాయలకే రావడం అయితే జరిగింది అనమాట. కాబట్టి రేటింగ్స్ వచ్చేసి 84,215, 4.4 స్టార్ రేటింగు. అదేవిధంగా ప్రైస్ కూడా 6,000లో మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే. లెక్క ప్రకారం దీని వాల్యూ వచ్చేసి 12,498 రూపాయలు. 40% ఆఫ్ మీద వచ్చింది. అదేవిధంగా 100+ లాస్ట్ మంత్లో 1000కి పైగా యూనిట్స్ని దీన్ని బై చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి నేను రికమెండ్ చేస్తున్నాను. సో మీరు రివ్యూస్ చూసుకోండి. ఇంకా చూసుకున్న తర్వాత అక్కడ బాగాలేదనుకుంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోండి తప్ప, లేకపోతే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు.